శివాలయం కొండకు ఆనుకునున్న అడవిలో మానసాదేవి విగ్రహం ఉంది. కానీ ఆ విగ్రహాన్ని చేరుకోవాలంటే స్వరంగం ద్వారా వెళ్ళాలి. ఆ స్వరంగాన్ని చేరుకునే దారిలో ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలీదు. భయంకరమైన సర్పాలు, తోడేళ్లు ఆ స్వరంగం దగ్గర కాపలాగా ఉంటాయి. ఇప్పటిదాకా అటువైపు వెళ్ళిన వాళ్ళెవరూ ప్రాణాలతో తిరిగి రాలేదు. ఇలాంటి భయంకరమైన అడ్డంకుల్ని దాటుకుని వెళ్ళగలిగితేనే ఆ మానసదేవి విగ్రహం దగ్గరికి వెళ్ళగలుగుతారు. ప్రాణాల్ని హరించి అలాంటి అవరోధాల్ని దాటుకొని ఎవరైనా ఎలా వెళ్ళగలుగుతారు ఆదిత్య? అలాంటి అడ్డంకులు దాటుకుని ఎవరూ వెళ్ళలేరు కదండి. పైగా ప్రాణానికి ప్రమాదం అంటున్నారు. నువ్వు చెప్తున్న దాన్ని బట్టి ఆ మానసాదేవిని దర్శించుకోవడం సాధ్యం కాని పనిరా. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది నానమ్మ. అక్కడికి వెళ్ళడం ఎంత ప్రమాదకరమో తెలిసిన తర్వాత కూడా సాధ్యం అంటున్నావేంటి భైరవి? మరణం నుంచి తప్పించుకోవడానికి భయపడుతూ బతకడం కన్నా ధైర్యంగా ఆ మరణాన్ని ఎదిరించాలి అనుకోవడం ఉత్తమం కదా అత్తయ్య. అంగబలం ఆయుధ బలం కన్నా సంకల్ప బలం చాలా గొప్పది. ఆ సంకల్ప బలంతోనే ఆ దేవిని దర్శించుకుంటామన్నయ్య. బావా నేను రేపే వెళ్తామన్నయ్య. పాడ్యమి శుక్రవారం రోజునే ఆవిడ్ని దర్శించుకోవాలి. మనకు కలిసి వచ్చే విషయం ఏంటంటే రేపే పాడ్యమి శుక్రవారం. రేపు ఉదయం 9 గంటల 10 నిమిషాల నుంచి 11 గంటల వరకు అమృత ఘడియలుంటాయి. ఆ అమృత ఘడియలు దాటకముందే మీరిద్దరూ ఆ దేవిని దర్శించుకోవాలి. ఆ సమయం దాటిందంటే మళ్ళీ 4 రోజుల దాకా ఇంకా అవకాశం ఉండదు. లేదన్నయ్య, రేపు అమృత గడియలు దాటక మునిపే ఆ దేవిని మేము దర్శించుకుంటాము. మీరే అక్కడికి వెళ్తే ప్రమాదం అంటున్నారు కదమ్మా, మరిప్పుడు వెళ్ళడం అవసరం అంటావా? ఇక్కడున్న ప్రమాదమే కదా అత్తయ్య. అదేదో మేము అక్కడే తెలుసుకుంటాం. ప్లీజ్ అత్తయ్య. సరేనమ్మా. ఏం ఆలోచిస్తున్నావు భైరవి? మానసాదేవి దర్శనం గురించి బావా. అక్కడికే వెళ్తున్నాం. వినతాదేవి అనుగ్రహం పొందినట్టుగానే మానసాదేవి అనుగ్రహం కూడా పొందగలిగితే
మనకింకే సమస్య ఉండదు బావా. అవును భైరవి, నువ్వు చెప్పింది నిజం. మానసాదేవి దర్శనం కోసం వస్తున్నారన్నమాట. భైరవి, వినతాదేవి అనుగ్రహం పొందినందుకే నేను అర్జున్ని చంపలేకపోతున్నాను. అగ్నికి వాయువు తోడైనట్టు ఇప్పుడు మానసాదేవి అనుగ్రహం కూడా లభిస్తే నేను అర్జున్ని ఏమీ చెయ్యలేని పరిస్థితి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు మానసాదేవిని సందర్శించకూడదు. నాగమ్మ అంత కోపంగా వేగంగా వెళ్తోందంటే ఎక్కడికెళ్తోంది? శివపుత్రికైన మానసాదేవి విగ్రహం ఆ గుడిలో ఉంది. ఆ దేవతని ప్రసన్నం చేసుకుని ఆవిడ అనుగ్రహం పొందగలిగితే ఆ నాగజాతి వల్ల అర్జున్కి ఎలాంటి అపాయం ఉండదు. అయితే వెంటనే వెళ్ళి ఆ దేవిని దర్శించుకొని ఆమె అనుగ్రహం సంపాదిస్తానన్నయ్య. నీ భక్తురాల్ని గుడికి రాకుండా అడ్డుకోవడానికి వెళ్ళావన్నమాట. శివయ్య, భక్తురాలికి దేవతకి మధ్య ఉన్న సంబంధాన్ని సమరంగా మార్చేశావు కదయ్యా. ఏం చేస్తావు? వాళ్ళు ఎలా వెళ్తారో చూస్తాను. ఐ థింక్ టైర్ పంక్చర్ అయింది. అయ్యో, అన్నయ్య 11 గంటల లోపే దర్శనం చేసుకోవాలి అని చెప్పాడు. ఇలా అయిందేంటి బావా? టెన్షన్ పడకు భైరవి, స్టెప్ని ఉంది. 5 minutesలో టైర్ మార్చేస్తా. ఏమైంది బావా? ఒక టైరే అనుకున్నాను, 2 టైర్స్ పంక్చర్ అయ్యాయి. మరిప్పుడు ఎలా? అదే నాకు అర్థం కావట్లేదు. క్యాబ్ బుక్ చేసుకుందామన్నా ఈ ఊర్లో ఫెసిలిటీ లేదు. ఎవరైనా మెకానిక్కి ఫోన్ చేసినా వాళ్ళు వచ్చేసరికి టైం అయిపోతుంది. ఒక పని చేద్దాం, ఇప్పుడు ఇక్కడ టైం వేస్ట్ చేసుకుని నించోవడం కన్నా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. దారిలో ఎవరైనా లిఫ్ట్ అడుగుదాం. బావా, ఒక్కరు కాకపోతే ఇంకొకరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సరే బావా, పద వెళ్దాం. వెయిట్ 1 second. నాగమ్మ,
నిన్ను పూజించే నీ భక్తురాలికే అవరోధాలు కలిగిస్తూ వాళ్ళని కష్టపెడుతున్నావు. వాళ్ళ సంకల్పం ఫలిస్తుందో నీ పంతం నెగ్గుతుందో చూడాలి. కడలికి తుదియల ఉండదులే గగనము పగ చివరుండదులే కిరణము మరణము నెరుగదులే గిదాగది వచ్చి అడిగితే ఏంటి తన తుది శ్వాసను నిలుపుటకే రణముగ తలలను వసగుటకే ఇదిగో జనమే తనకై కదిలే జనమే రుణమై బావా అటువైపు వెళ్దాం పద. కనులే జలంగ గంగవ్వాల విషమే నిజంగ మింగయ్యాల వాళ్ళు నడుచుకుంటూ గుడికి వెళ్ళేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. ఆ తర్వాత వెళ్ళినా ఏం ప్రయోజనం ఉండదు. అనుకున్న టైంకి చేరుకోవాలి భైరవి. ఖచ్చితంగా చేరుకుంటాం బావా, నాకా నమ్మకం ఉంది. పద. ఏదో వెహికల్ వస్తున్నట్టుంది. అవును బావా. హలో బాస్, బాస్. హలో. హలో బాస్, హలో. బాస్. హలో. కార్. హలో సార్. హలో. హలో. లిఫ్ట్. సార్ మేము కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి. లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? సరే రండి, ఎక్కండి. థ్యాంక్స్ అలాట్. రా భైరవి. వాళ్ళు రాకుండా ఉండడానికి నాగమ్మ మరో అవరోధం కల్పించబోతోందన్నమాట. నాగమ్మని తప్పించుకొని వాళ్ళు గుడికి రాగలరో లేదో చూడాలి. అడిగిన వెంటనే అర్థం చేసుకుని లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకండి? నేను చేసింది పెద్ద హెల్ప్ ఏం కాదు కదా. మేము త్వరగా వెళ్ళడం చాలా అవసరం. అవసరాన్ని తీర్చే ఏ చిన్న పని అయినా అది పెద్ద హెల్ప్ అవుతుందండి. నేను హెల్ప్ చేశానని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు నాకు హెల్ప్ చేసే అవకాశాన్ని ఇచ్చారని నేను అనుకుంటున్నాను. సంభ్రమ
నాగమ్మ, పావండి, పావు. అమ్మా నాగమ్మ తల్లి, ఆ వినుతాదేవి ప్రసాదించిన రక్ష ఉండగా నువ్వు నా భర్తని ఏమీ చేయలేవని నీకు అర్థమైంది. అయినా కూడా అడుగడుగునా ఎందుకమ్మా మాకు అడ్డుపడుతున్నా? మేం మానసాదేవి గుడికి వెళ్తున్నామని తెలిసే నువ్విక్కడికి వచ్చుంటావు. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నా భర్తని నువ్వేం చేయలేవు. మమ్మల్ని ఆ దేవి దర్శనానికి వెళ్లకుండా నువ్వు ఆపలేవు. నీ భక్తురాలికి కూడా నీకున్న పట్టుదల తెగింపే ఉందని అర్థమైందా నాగమ్మా? ఓం నమ శివాయ. వీళ్ళు ఆగేలా లేరు. ఎన్ని రకాలుగా అడ్డంకులు కలిగించినా వెనక్కి తగ్గడం లేదు. భైరవికి నేనంటే భక్తి తప్ప భయం లేదని అర్థమయ్యింది. ఎలాగైనా వీళ్ళు మానసాదేవి దర్శనం చేసుకోకుండా ఆపాలి. ఆపుతాను. బావా, ఏంటది బావా? అదే నాకు అర్థం కావట్లేదు భైరవి. మనల్ని గుడికి వెళ్ళనివ్వకుండా ఆ నాగమ్మ చేసిన పనిది. మనకి
ఆయనకి లిఫ్ట్ ఇచ్చిన కారు ఆయన్ని భయపెట్టి పారిపోయేలా చేసిందంటే ఇది కూడా నాగమ్మే చేసుంటుంది కదా. మన దగ్గర తప్ప ఇంకెక్కడ మంటలు లేవంటే ఇది నాగమ్మ చేసిన పనే. తండ్రి శివయ్య, మమ్మల్ని ఈ ఆపద నుండి కాపాడు స్వామి. మేము నమ్మి పూజించే నాగమ్మ తల్లి మా మీద పగ పట్టింది. మేమేం తప్పు చేయలేదు శివయ్య. శివం శివం